ప్లే ఆఫ్స్ రేస్ లో నిలవాలంటే మిగిలిన ప్రతి మ్యాచ్ గెలవాల్సిన సమయాన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అత్యుత్తమ ఆట తీరును కనబర్చింది. మొదట బౌలర్లు విజృంభించగా తర్వాత బ్యాటర్లు వారికి జత కలిశారు. ఫలితంగా గుజరాత్ జట్టును చిత్తుగా ఓడించి ఎంతో విలువైన 2 పాయింట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. మొదట టైటాన్స్ 147 పరుగులకి ఆలౌట్ కాగా బెంగళూరు బ్యాటర్లు 13.4 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించారు. విరాట్ కోహ్లీ 27 బంతుల్లో 42 పరుగులు చేయగా ఫాఫ్ డూప్లిసెస్ 23 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్సర్లతో 64 పరుగులు చేసి వీర విహారంతో వీరబాదుడు బాదాడు. వీరి బౌండరీల మోతకు చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లింది. ఆ స్థాయిలో విధ్వంసం సృష్టించారు. అయితే పవర్ ప్లే ఆఖరు ఓవర్లో 5వ బంతికి డూప్లిసెస్ వెనుదిరిగాడు. అతను పెవిలియన్ చేరాక జాస్వా నూర్ అహ్మద్ దెబ్బకి 24 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. మొత్తంగా చాలా బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ని గుజరాత్ బౌలర్లు ముగించేస్తారేమోనే అనుకున్నారు. కానీ దినేష్ కార్తిక్, స్వప్నిల్ సింగ్ వికెట్లను అడ్డుకొని జట్టును విజయ తీరాలకు చేర్చారు. పట్టిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, కామరాన్ గ్రీన్, విల్ జాక్స్ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ కు క్యూ కట్టారు. ఒకవేళ ఓపెనర్లు మంచి స్టార్ట్ అందించకుంటే ఆర్సీబీ పని గోయిందే. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఫాఫ్ డూప్లిసెస్ పేర్కొన్నాడు. మేము ప్రతి మ్యాచ్ గెలవడం ముఖ్యం. అలాగే ఈ మ్యాచ్ గెలుపుతో పాటు నెట్ అండ్ నెట్ ను బూస్ట్ చేసేందుకు గాను ఆరంభం నుంచి దాటిగా ఆడాలనుకున్నాం. స్కోర్ బోర్డు పై కూడా పరుగులు 150 లోపే ఉండడం నెట్ అండ్ నెట్ పై ఎక్కువ దృష్టి పెట్టాం. అందుకే బ్యాటింగ్ లో పవర్ ప్లే లో ఎక్కువగా పరుగులు రాబట్టామని. కానీ నా వికెట్ తర్వాత వరుసగా వెంటనే 4 వికెట్లను కోల్పోవటం మ్యాచ్ పరిస్థితి ఆందోళనకు వెళ్ళింది. కానీ ఆ సమయంలో దినేష్ కార్తిక్ మంచి ఫినిషింగ్ ఇచ్చాడని, ఒకవేళ మా ఆరంభం సరిగ్గా లేకపోయింటే పరిస్థితి కాస్త కఠినంగా ఉండేదని ఫాఫ్ డూప్లిసెస్ పేర్కొన్నాడు. ఇక మేము వరుసగా మ్యాచ్లు గెలుస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇది సంతోషంగానే ఉంది. కానీ ఆరంభంలో ఇలాంటి విజయాలు సాధించి ఉంటే బాగుండేదని, మొత్తంగా మా బౌలింగ్ మెరుగైనందుకు గానే వరుసగా విజయాలు సాధిస్తున్నామని ఫాఫ్ డూప్లిసెస్ పేర్కొన్నాడు.